మన బండి అయితే సెంటర్ జాయింట్ బేరింగ్ అయితే పోయిందనమాట. పోయి అయితే కిస్మని సౌండ్ వచ్చేస్తుంది. ఇదేనమాట సెంటర్ జాయింట్ బేరింగ్ అయితే పోయింది. కొత్తది అయితే తీసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీ ట్రక్ బ్లాగ్స్. మనమైతే రావులపాలెం తులసి ఆటోమొబైల్స్కి అయితే వచ్చాం. మన బండి అయితే సెంటర్ జాయింట్ బేరింగ్ అయితే పోయిందనమాట. ఇక్కడైతే చాలా బళ్ళు ఉన్నాయి, లేట్ అవుతుందని చెప్పారు. సాయంత్రం అయితే బాగు చేస్తానని చెప్పారు అనమాట. ఈ బండి అయితే క్లచ్ పెట్టి చేస్తున్నారనమాట. దీనైతే మనకైతే ఈ బండి అయిపోయి చేస్తానని చెప్పారు. అంతలోకి అయితే మన బండి అయితే ఇంజిన్ ఆయిల్ కూడా పని ఇంజిన్ ఆయిల్ కూడా మార్చేద్దామని చెప్పి అయితే బానెట్ అయితే ఇస్తాం. ఈ బండికి అయితే క్లచ్ పెట్టి చేయడం అయితే అయిపోయింది అనమాట. ఎక్కిచ్చేసారు. ఈ బండి అయిపోయిన వెంటనే మన బండి అయితే మొదలు పెడతారు. అంతలోకి అయితే మన బండి అయితే జాకీ అయితే లేపాను అనమాట. మెకానిక్ అన్న అయితే వచ్చాడు, ఇస్తున్నాడు అనమాట. బోర్డులు అయితే లూజ్ చేస్తున్నాడు. మనకైతే సెంటర్ జాయింట్తో పాటు అయితే ఇంజిన్ ఆయిల్ కూడా మార్చేస్తాను అనమాట. పనిలో పని ఇంకా ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, డీజిల్ ఫిల్టర్ కూడా అయితే మార్చేస్తున్నాం. ఇంజిన్ ఆయిల్ అయితే బోర్డు అయితే లూజ్ చేస్తారు అనమాట. ఇంజిన్ ఆయిల్ అయితే తీస్తారు. ఇంజిన్ ఆయిల్ అయితే బాగా అయితే బ్లాక్ అయిపోయింది అనమాట. మనకైతే అంతలోకి అయితే సెంటర్ జాయింట్ అయితే వడదీస్తారనమాట. ఇదేనమాట సెంటర్ జాయింట్ బేరింగ్. ఇదేనమాట కిస్మని సౌండ్ వచ్చేస్తుంది. కొత్తది అయితే తీసుకోవాలి. ఇంజిన్ ఆయిల్తో పాటు ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ కూడా అయితే వడదీస్తాం అనమాట. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ కూడా అయితే పాతది అయిపోయింది. అది కూడా అయితే కొత్తది అయితే చేంజ్ చేసేస్తున్నాం అనమాట. మనమైతే ఈ షాప్లోనే అనమాట రెండు అయితే డీజిల్ ఫిల్టర్లో, ఒకటి అయితే ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ తీసుకున్నాం అనమాట. ఇంజిన్ ఆయిల్ కూడా అయితే తీసుకున్నాం. ఇవేనమాట డీజిల్ ఫిల్టర్లో. ఇదేమో ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అనమాట. ఇది సెంటర్ జాయింట్ బేరింగ్ కూడా అయితే తీసుకున్నాం. మనకైతే మన పని చేసినప్పటికైతే నైట్ అయిపోయింది అనమాట. సైలెన్సర్ కూడా అయితే బాగలేదు. సైలెన్సర్ కూడా అయితే డమ్మీ చేసి అయితే బోర్డులు అయితే వేసారు. మన సెంటర్ జాయింట్ బేరింగ్ అయితే వేసారనమాట. ఇప్పుడైతే మనకైతే డీజిల్ ఫిల్టర్లు అయితే చేంజ్ చేస్తారనమాట. ఆల్రెడీ అయితే డీజిల్ ఫిల్టర్ అయితే తీసి శుభ్రంగా అయితే కడిగేసారు. ఇప్పుడైతే డీజిల్ ఫిల్టర్ల కింద చిన్న లబ్బర్ కింద ఉంటుంది అనమాట. లబ్బర్ అయితే తీస్తారు. ఇందాక మనకి సెంటర్ జాయింట్ చేసిన అన్న అయితే ఇంకో దిక్కునికి అయితే వెళ్ళాడు అనమాట. ఈ అన్న అయితే ఇంకో అన్న అయితే మారాడు అనమాట, మెకానిక్ అన్న. ఈ అన్న అయితే మన ముందైతే చిన్న బండి ఉన్నప్పుడు అయితే చిన్న బండికి అయితే చేసాడు. ఈ అన్న అయితే పొద్దునైతే ఊరేడాడు అనమాట. ఇప్పుడైతే వచ్చాడు. ఈ అన్న అయితే వీడియో తీస్తున్నాం ఏంటని అడిగాడు. యూట్యూబ్ ఛానల్ పెట్టాను అని చెప్పాను. ఈ అన్న అయితే మనకైతే సబ్స్క్రైబ్ చేసాడు అనమాట. రబ్బర్ పెట్టాకైతే డీజిల్ ఫిల్టర్లు అయితే వేస్తున్నాడు అనమాట. ఒకటి అయితే వేస్తాడు, ఇంకోటి అయితే ఉంది, అది కూడా వేస్తే అయిపోద్ది. ఇప్పుడైతే డీజిల్ ఫిల్టర్లకి అయితే ఎయిర్ తీయాలన్నమాట. ఎయిర్ తీసేటప్పుడు అందులోకి అయితే డీజిల్ వస్తుంది. మనమైతే బండి అయితే పొద్దున అయితే పెట్టాము. ఇప్పుడైతే నైట్ అయిపోయింది అనమాట. ఇంకా ఇంజిన్ ఆయిల్ అయితే వేయాలి. మనకైతే డీజిల్ ఫిల్టర్లు అయితే వేసారు కదా, దీనికి డీజిల్ ఫిల్టర్లకి అయితే ఎయిర్ తీస్తారనమాట. చిన్న బుష్ ఉంటుంది అనమాట, దాన్ని అయితే ఫ్రెష్ చేయాలి. అప్పుడైతే డీజిల్ ఫిల్టర్లు అయితే అందులోకి అయితే డీజిల్ వెళ్తుంది అనమాట. మనకైతే పని అంతా అయిపోయింది అనమాట. లాస్ట్ ఇంకా ఇంజిన్ ఆయిల్ ఒకటి మిగిలిపోయింది. ఇంజిన్ ఆయిల్ కూడా అయితే వేసేస్తున్నాం. మనమైతే ఇంజిన్ ఆయిల్ అయితే వాల్వో లైన్ అయితే తీసుకున్నాం. మొత్తం 15 లీటర్లు అయితే తీసుకున్నాం అనమాట. ఇప్పుడైతే 5 లీటర్లు అయితే వేసాం అనమాట. ఇంకా 10 లీటర్లు అయితే వేయాలి. ఇంకా లాస్ట్ ఇంకా 5 లీటర్లు ఉందన్నమాట. ఈ 5 లీటర్లు అయితే అయిపోయినట్టే. మనకైతే పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. బండి అయితే సెలవు కొట్టాం.
ఇంజిన్ ఫిల్టర్లకి అయితే చూసుకోవాలన్నమాట, లీకేజీ కట్ట ఉంటాయి. మొత్తం అయితే పర్ఫెక్ట్గా ఉందన్నమాట. పని అయితే బాగా చేశారనమాట వీళ్ళు. వీడియో అయితే ఎక్కడితో ముగిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి.